ముగ్గురం ఒకటి రెండు మూడు ముగ్గురం అయితే వాకింగ్ వచ్చాం. కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ మెల్ల అట్లా అయితే ఊతురం. ఇటే పోమా నేను అటు పోదామనుకుంటా. గడగ తాతుండు చూస్తుంది. అట్లుంటాయి పల్లెటూళ్ళలో. కానీ పల్లెటూళ్ళలో పొలాల సైడ్ వస్తే వేరే ఫీలింగ్. నా కామెంట్ చేయాలి ఓలో అయితే పొలాల సైడ్ పోతుంది. దిస్ ఈస్ కాల్డ్ రామ్ చరణ్. ఆ వాక్ చూడు, ఆ స్టైల్, ఆ అందానికి ఆ పేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు రామ్ చరణ్ తమ్ముడు తెలుసా? ఇన్స్టాగ్రామ్ ఐడి రామ్ చరణ్ తమ్ముడు. ఏమంటావురా తమ్ముడు? నేనే తిన్నా. ఏది రెండు ఎవరు డాక్టర్? సూర్యపల్లి డాక్టర్తో ఉన్నాడు. కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ రెండు. సో మనోడైతే నెక్స్ట్ 10th అయిపోయింది ఇప్పుడే. ఒక 1 year గ్యాప్ ఇస్తాడు. చూడండి కొంచెం మొత్తం జారే నేడు కాడికి ఆడు ఎట్లా నడుచుండో అనకే అర్థమవుతలేదు. బర్రే అబ్బో అది పడ్డా అరే లక్కీ ఏం మాట్లాడేది బా. ఏకాంతం నా చుట్టూ అల్లినలో ఫస్ట్ నేను చేస్తా, ఈయనకి ఫోన్ చేస్తా. ఈయన పేరు లక్కీ తెలుసుగా, ప్రాంక్ వీడియో మన దగ్గరలో ఉందా చెప్తా వినండి స్టోరీ. ఫస్ట్ నేను లేస్తా, లక్కీకి ఫోన్ చేసిన 5 నిమిషాలు అని చెప్పినా. నేను 5 నిమిషాల తర్వాత పోయినా. కానీ సార్ అప్పుడే ముఖం కడుక్కుంది. కానీ మేము మొబైలం కడుక్కొని ఇడైతే డైరెక్ట్ నిద్రలకి వెళ్ళి లేచి వచ్చిండు. డైరెక్ట్ నిద్రలకి వెళ్ళే ముఖం కడుక్కునేది ఏముండదు. నార్మల్ అన్న ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, అంతే ఏముండదు. దేనికి బర్రెలకి ఇల్లుగులో వచ్చి మట్టి పూసిరు బాగా చూసుకుంటా మా ఊరు గుడికి అక్కడ వచ్చినాం. పోసమ్మ గుడికి. లడ్డారే నువ్వు లేవా అనుకుంటా ఆ వీడియోలో ఉన్నావో లేవో నాకు అంత ఐడియా లేదు. ఓ వీడియో ఇష్టం మేము పోసమ్మ గుడి. ఆ రోజు జ్వరం వచ్చిందంట నాకు, ఇట్లా నాకు గుర్తులేదు. మనం ఫ్రీ ఫైర్ నల్లినా కొట్టలే. అవునా అది ఇంకా నల్లిలో కొట్టినాం కానీ మళ్ళీ అప్పచెట్టినాం కాదు బతికినాం. సిగ్గిలే కూడా చెప్తాడు బాగుంది ఇలా కొట్టింది ఇట్లా నేనే అని చెప్తాడు. ఏమంటారు అలాంటి ట్రాక్టర్ ఎక్కాడు గీర్లో మనకు గెలవ వేస్తాడు దుంతాడు ఇక మనం. హలో సార్ దీన్ని ఏమంటారు సార్? మొలక అంటారు తమ్ముడు. మొలకనా అంటే ఫస్ట్ వేస్తారా? ఇప్పుడు వాళ్ళ జీవితం మునిగిపోగా ఏం అలా మునిగిపోవు కదా. అన్నోడు జరా బ్రో జరా జో స్టైల్ స్టైల్ అంటే ఇది తెల్ల నల్ల చూసిన బట్ట అయిపోయి అంటే నల్ల చూపిస్తుంది అంటున్నా. సన్మానం చేద్దాం. రాఘవేంద్ర కాలేజ్ లేస్తా, బండి కొని ఇస్తా, రోజు 60 రూపాయలు పెట్రోల్ వేస్తాడు. కానీ అంతా మంచిగా ఉంది. కానీ ఈ మోతవారికి బండి ఇస్తే అది ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని రోజులు భయము అనేది టెన్షన్ పడుతున్నాడు. అలా ఇచ్చేస్తున్నాం. యాందిరయ్యా యాన్ చేస్తున్నా
వీడియో ఇస్తారు కాబట్టి అక్కడ నిలబడ్డాడు. లాయర్ చేస్తున్నారు రిబ్బన్. లాయర్ అంటాడు మళ్ళీ రిబ్బన్ అంటాడు. ఎందుకు ఒత్తి వద్దు మంచిగా స్టాండ్ లా పాయింట్ అనేది తిరిగింది దాని ఇట్లా పడి ఏం కాదు దుంకురా బాయ్ దుంకు. నీగో నేను ఇక్కడ నుంచి తీస్తా వీడియో. దుంకు మీదికి రా. నువ్వే ఎక్కువ ఇట్లకే లెక్చరా అమ్మాయి. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాయిస్ ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గా